ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్ సభ్యులందరికీ నమస్కారం అండి. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాం. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పట్లానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియో ప్రత్యేకించి మొదటి గడప దర్శనం బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా చేస్తే కనుక మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి లక్కీ రావడానికి. ఎందుకంటే చాలామంది మేము ట్రై చేస్తున్నాను, చాలా కాలంగా మాకు రావడం లేదు, ఏమైనా టిప్స్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. కొంతమంది అయితే మాకు అసలు రాదండి, మేము పెద్ద వయసు వాళ్ళము, మాకు తెలియదు, మీరే చేసి పెట్టండి లేదంటే కొంచెం చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలు చాలా క్లియర్గా చెప్తానండి. ఇది చాలా ఈజీ అనమాట. ఇంతకుముందు అయితే చాలా కష్టంగా ఉండేదండి. ఇంతకుముందు అంటే రిజిస్ట్రేషన్ చేయడమే టీటీడీ వెబ్సైట్ చాలా కష్టంగా ఉండేది. అప్పుడు ఎలా ఉండేదంటే మన జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యేవాళ్ళం అనమాట. సో రిజిస్ట్రేషన్ టైంలో మన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వచ్చేది. అప్పుడు ఏం జరిగేదంటే, ఇప్పుడు మీరు నాకు ఇచ్చారనుకోండి, బాబు నాకు రిజిస్ట్రేషన్ చేసి పెట్టు నాకు ఇచ్చారనుకోండి, నేనేదో ఉత్సాహంగా తీసేసుకునేవాడిని, మీకు చేసి పెడతానండి అని. అక్కడ మనం సైన్అప్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇస్తే ఏమైందంటే, ఇది ఆల్రెడీ యూజ్డ్ అని వచ్చింది అనమాట. ఏమండి ఈ నెంబరు ఆల్రెడీ యూజ్డ్ అంటుందండి, మీరు ఏమన్నా ఇంతకుముందు యూజ్ చేశారంటే, లేదమ్మా 300 రూపాయల టికెట్కి మాత్రం ఇంతకుముందు చేయించుకున్నాం అప్పుడు ఇచ్చేవాళ్ళు అని చెప్పేవారు. అవునండి, మరి ఈమెయిల్ ఏమైనా గుర్తుందా అంటే, ఏమో బాబు అది నెట్ సెంటర్ వాళ్ళకి ఇచ్చాం తప్ప మాకేం తెలియదు అనేవారు. సరే మేడం గారి నెంబర్ ఇవ్వండి అని అన్నాం అనుకోండి, మేడం గారి నెంబర్ ఇచ్చినా సరే అది ఆల్రెడీ యూజ్డ్ అని వచ్చేది. సరే అండి మీ అబ్బాయితో మీ అమ్మాయితో ఇవ్వండి అంటే, మొత్తానికి 4-5 ఫోన్ నెంబర్లు మారిస్తే తప్ప రిజిస్ట్రేషన్ అయ్యేది కాదండి. అంత అలా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే అసలు అలాంటి సమస్య ఏమీ లేకుండా చాలా ఈజీ చేశారు అన్నమాట టీటీడీ వాళ్ళు. జస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం, మన ఓటీపీతో లాగిన్ అయిపోవడంతో ఈజీ అయిపోయింది. సో ఎక్కడి నుంచైనా మనం ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు ఏ విధంగా చేసుకోవాలి ఏంటని చాలా క్లియర్గా చెప్తానండి. చాలా ఈజీ. అసలు ఈ సేవలు ఏముంటాయి మొదటి గడప దర్శనం అంటే నేను చెప్తాను చూడండి. మొదటి గడప దర్శనంలో మనకు ప్రధానంగా ఉండే సేవలు 4 రకాల సేవలండి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదర పాదద్వారాధన. ఇందులో మీకు ఏ సేవ వచ్చినా సరే అరగంట సేపు మీరు స్వామివారి సన్నిధిలో ఉండొచ్చండి. సుప్రభాతానికి ఛాన్సెస్ తక్కువ, కానీ మిగిలిన సేవలు తోమాల, అర్చన, అష్టాదర పాదద్వారాధన ఈ సేవలు ఉంటే కనుక చక్కగా స్వామివారి గుళ్ళో వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. మీరు మన గడపలు కనపడుతూ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి చూడొచ్చు మీరు ఒక అరగంట సేపు ఏ సేవ తగిలినా సరే. సుప్రభాతం వచ్చేసి ఏంటంటే మనం బయటే సేవ అంతా జరుగుతుంది కాబట్టి సుప్రభాతం పాడడం అవంతా మనకి మొదటి గడప దర్శనం ఇస్తారు, కానీ మనం ఎక్కువసేపు ఉండడానికి ఉండదు. మామూలుగా మనం లైన్లోకి వెళ్ళినట్టుగా వెళ్ళిపోతాము, కాకపోతే మొదటి గడప వరకు వెళ్తాం, అదొకటి ఉంటుంది సుప్రభాతంలో. మిగిలిన వాటిలో అయితే మనం చక్కగా కూర్చొని చూడొచ్చు అనమాట. సరే ఇప్పుడు బుకింగ్ ఏ విధంగా ఉంటుంది, ఏ టిప్స్ పాటించాలి ఏంటన్నది నేను మీకు చెప్తాను, ఫాలో అవ్వండి. ముందుగా నేను మన టీటీడీ వెబ్సైట్ ఇప్పుడు కొత్తగా మార్చారండి. నాకు ఒకసారి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదా నేనే చెప్తాను మీకు. ఇప్పుడు నేను ఒక వెబ్సైట్లో చూస్తున్నాను నా ల్యాప్టాప్లో. సో మీకు అది నేను అటు ఇటు ప్రతిప్రండి ఉంటుంది, కానీ మీరు జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మొదటి గడప దర్శనం బుకింగ్ ఎలా అని. సో ఇది టీటీడీ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ ఇలా ఉంటుందండి. సో ఇందులో మనకు ఫస్ట్ ఆప్షన్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని చూడండి. ఈ ఆప్షన్ మీద మనం సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ అన్నా సేమ్ ఇలానే ఉంటుంది. మొబైల్లో ఏంటంటే కొంచెం దగ్గరగా ఉంటాయి, ల్యాప్టాప్లో కొంచెం దూరంగా కనిపిస్తాయి ఐకాన్స్, అంతకంటే తేడా ఏమి ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మీరు ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనే మీద క్లిక్ చేయండి. రూమ్స్ కావాలంటే అకామిడేషను, తర్వాత స్పెషల్ దర్శనం ఎంట్రీ, ఇవన్నీ తర్వాత చూద్దాం. మనకి మెయిన్ ఎలక్ట్రానిక్ సేవ డిప్ కాబట్టి ఇది చూద్దాం. తర్వాత ఇలా వచ్చిన వెంటనే టీటీడీ వాళ్ళు మొబైల్ నెంబర్ అడుగుతారు. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద గెట్ ఓటీపీ అని దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇది చేయగలరు కదా, మొబైల్ నెంబర్ ఇవ్వడం, గెట్ ఓటీపీ అని. ఓకే, తర్వాత ఈ విధంగా మనకు వస్తుందన్నమాట. సో మనం వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తాం. ఓకేనండి, ఇక్కడ మనకు ఓటీపీ ఎంటర్ చేయడానికి ఒక 5 minutes టైం ఇచ్చారనమాట. ఇలా ఎంటర్ చేసిన వెంటనే మన అదృష్టం కొద్దీ టైం అన్నది ఇక్కడ కరెంట్ వెయిటింగ్ టైం అని చూడండి. ఇంతకుముందు ఉండేది కాదు, ఇది ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రావడం లేదు. ప్రస్తుతానికి నన్ను వెయిట్ చేయమంటున్న టైం 3 నిమిషాల 22 సెకండ్లు అనమాట. సో అప్పటి వరకు మనం చూస్తూ ఉండాలి. మీరు యాప్లో చేస్తుంటే కనుక రీఫ్రెష్ చేయడం అలాంటివి చేయకండి, మీరు వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ వెయిట్ చేసిన టైం అయిపోయింది అనుకోండి, ఈ విధంగా మనకు వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, మనకు సేవకు సంబంధించిన కొన్ని రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే,
ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్ మాట మనకు చెప్పేది ఏంటంటే మనకి వీళ్ళకి టైం ఫ్రేమ్ ఇస్తున్నారు. ప్రతి నెల 18 కానీ లేదా 19 రిలీజ్ చేస్తున్నారు ఉదయం 10 గంటలకి. సో మనకు 2 డేస్ టైం ఇస్తున్నారు. ఈ టైంలోగానే మనం ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. రెండవది తోమాల సేవ, అర్చన, సుప్రభాతం అండ్ అక్షర పదార్థనాదన ఆర్ మేడ్ అవైలబుల్ ఫర్ సేవ ఎలక్ట్రానిక్ డిప్. సో ఈ 4 సేవలు మనకు ఉంటున్నాయని చెప్తున్నారు. మూడోది ఆధార్ కార్డు ఇండియన్ సిటిజన్స్కి, పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకేమో పాస్పోర్ట్, వీసా ఇవి ఉంటాయి చూడండి, అవి ఎన్ఆర్ఐ వాళ్ళకి అనమాట. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డే మీరు అప్లై చేసుకోవాలి. చాలామంది నాకు పాస్పోర్ట్ ఉందని దాంతో కూడా పెట్టేసుకుందాం అనుకున్నామని అంటే వాళ్ళు అక్కడ వ్యాలిడ్ వీసా అన్నది చూస్తారనమాట. మీరు ఎన్ఆర్ఐ కాదని చెక్ చేస్తారు. అదొక పెద్ద సమస్య. ఇప్పుడు అలా చేయకండి. ఇంతకుముందు అయితే ఓటర్ కార్డు, పాన్ కార్డు వీటితో చేసుకునే వాళ్ళము. ఇప్పుడు అవకాశం లేదు. నెక్స్ట్ మనకి 4వ ఆప్షన్, ఇది ఏదైతే చేసుకున్నామో అదే ఫైనల్ అంటే మోడిఫికేషన్ నాట్ అలౌడ్ అని అన్నారు. సో ఇది మనకి సబ్మిట్ చేసేసుకున్న తర్వాత మోడిఫికేషన్లు ఉండవు. అదేవిధంగా టికెట్ మనకి తగిలి మన ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత సార్ నేను ఆ రోజు వెళ్ళలేకపోతున్నానండి అంటే కనుక ఇంక పోయినట్టే. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ సేవ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఈ 4 సేవల్లో ఏ సేవ అన్నా సరే వీటికే రూల్స్ ఇవి. 180 రోజుల వరకు మరలా మీరు వేరే సేవ వేయడానికి అవకాశం ఉండదు అనమాట. ఈ 4 సేవ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. 300 రూపాయల టికెట్లు, ఏంటది ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్లు, ఫ్రీ దర్శనాలు, కట్టు నడిచి వెళ్ళాలి, ఇవన్నీ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ అవన్నీ బుక్ చేసుకోవచ్చు. కళ్యాణము మొత్తం మిగిలిన అన్నీ చేసుకోవచ్చు ఈ 4 సేవలు తప్పించి. ఇక ఇప్పుడు నేను ఏందో చెప్పాను చూడండి, మోడిఫికేషన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. అది మనకు ఉండదు, కానీ ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చి టీటీడీ వాళ్ళు ఏమైనా క్యాన్సిల్ చేయాలంటే కనుక వాళ్ళు చేస్తామని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఈ సేవ సెలెక్టింగ్ ఎలా జరుగుద్ది అంటే ర్యాండమ్గా మేము అలాట్మెంట్ చేస్తాము లక్కీ డిప్ ద్వారా అని చెప్తా ఉన్నారు. 8వ పాయింట్ వచ్చేసి మనకు ఈ సెలెక్ట్ అయిన వాళ్ళ డీటెయిల్స్ వెబ్సైట్లో పెడతామని చెప్తున్నారు. మనకు చాలా ఏంటంటే సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మొబైల్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి, లేదా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక 9వ పాయింట్, ఈ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది మీరు కావాలంటే లాగిన్ అయిపోయిన తర్వాత టీటీడీ ఆన్లైన్లో మీరు ఒక సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి దాని మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ కనిపిస్తుంది. మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు అక్కడే మనకు అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు అనమాట. మీరు సెలెక్ట్ అయిన తర్వాత సడన్గా లాగిన్ అయిన వెంటనే కంగ్రాట్స్ అని చూపించేస్తుంది. అక్కడే సూపర్వైజర్ సెలెక్ట్ అయ్యారు, పేమెంట్ కట్టిన పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. వెంటనే మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను కదా 180 రోజులని. తర్వాత ఇదంతా చాలా క్లియర్గా ఉంటుంది తప్ప ఇందులో మీరు లావాదేవీలు ఏమీ లేవని చెప్తా ఉన్నారు టీటీడీ వాళ్ళు. సో ఇవన్నీ చదివేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. నేను గీసిన చూడండి ఇక్కడ బ్లూతో. సో మీరు అలా చేయండి. ఇక దీన్నే కొంచెం పెద్ద చేసి చూపించాను అనుకుంటా. సో ఈ విధంగా మనకు ఫామ్ అనేది ఓపెన్ అవుద్ది అనమాట. ఓకేనండి, ఆ టిక్ పెట్టిన తర్వాత ఈ విధంగా మనకి ఫామ్ అనేది ఓపెన్ అవుద్ది. స్టార్టింగ్లో మొబైల్ నెంబర్ ఇవ్వండి మీది, తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ దేనికంటే కనుక ఇప్పుడు సెలెక్ట్ అయింది లేనిది ఏంటి అన్నది మీకు కనిపిస్తుంది అనమాట, మీకు మెసేజ్ చేస్తారు. ఈమెయిల్ అడ్రస్ మీరు మీ ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఒకే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసుకోవచ్చు. సో అంటే నా ఉద్దేశం ఒక ఇద్దరికి చేసుకోవడానికి ఉంటుంది కదా, ఇంకొక ఇద్దరికి కావాలంటే మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చుకోవచ్చు. ఈమెయిల్ అడ్రస్ ఒకసారి ఇవ్వాలనే రూల్ లేదు, మొబైల్ నెంబర్ మాత్రం ఒకసారే పనిచేస్తుంది. ఇక్కడ కంట్రీ అన్నది సెలెక్ట్ చేసుకోండి, స్టేట్ అన్నది సెలెక్ట్ చేసుకోండి, సిటీ మీ ఆధార్ కార్డులో ఉన్న సిటీ ఏది ఉందో అది ఇవ్వండి, పిన్ కోడ్ తప్పకుండా ఇవ్వండి. మెయిన్ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది ఆప్షన్ దగ్గర, ఇక్కడ ఒక్కసారి ఇక్కడ జూమ్ లేదా ఆప్షన్, నాకు ఈ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర నేను రెడ్ మార్క్ చూపిస్తాను చూడండి, అక్కడ 1 అని ఉంటుంది డిఫాల్ట్గా. మీరు ఏం చేయాలంటే నెంబర్ 2 అని పెట్టుకోండి. అప్పుడు ఇద్దరు వివరాలు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది సార్ మా ఫ్యామిలీ మొత్తం వెళ్తారనుకుంటున్నామండి, మాకేమైనా అవకాశం ఉంటుందో చెప్పండి సార్, 4 ఉన్నామండి, పిల్లలమ్మ ఇంటర్మీడియట్ చదువుతున్నారంటే కనుక అవకాశం లేదండి. 12 సంవత్సరాలు దాటితే కనుక అవకాశం ఉండదు. 12 లోపల మీరు తీసుకువెళ్ళవచ్చు. సో మీకు మరి ఏం చేయమంటారు వాళ్ళిద్దరిని అని అడిగితే కనుక వాళ్ళిద్దరినీ కూడా మీరు వేరే అకౌంట్ క్రియేట్ చేసి అదే లాగిన్తో వాళ్ళవి ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాళ్ళిద్దరికీ కూడా వేరే టికెట్ కింద మనం రీసెర్చ్ చేసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ మనకు ఏజ్ ఇవన్నీ పేరు ఇస్తారు, ఏజు మేల్ జెండర్ ఇస్తారు, మేల్ ఫీమేల్ అని, ఆధార్ కార్డు, ఆధార్ నెంబరు. సో అండి ప్రూఫ్ దగ్గర ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకోండి. మాకు ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పాస్పోర్ట్లు పెట్టకండి, తీర తగిలినా సరే ఇబ్బంది మనకు.
ఓకే, ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ కొట్టండి, కింద నెక్స్ట్ అని ఉంటుంది. ఇంక చూడండి, నేను చూపిస్తున్నాను ఇక్కడ. కంటిన్యూ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఈ విధంగా వస్తుంది. ఇదే చాలా ఇంపార్టెంట్, చూడండి ఒకసారి. తోమాల సేవ మనకు సేవ టైమింగ్ వచ్చేసి తెల్లవారుజామున 3:30కి అండి. రిపోర్టింగ్ ఎన్ని గంటలకంటే 3 గంటలకి. రిపోర్టింగ్ అంటే మన లైన్లోకి వెళ్ళడానికి అనమాట, లైన్లో నిలబడే టైం. సో మనం ఆ టైం కల్లా ఉండాలి. సాధారణంగా ఈ టైం కన్నా ఒక అరగంట ముందే ఉంటాం మనం. సో కాబట్టి ఈ సేవ అరగంట పాటు జరుగుతుందండి. తోమాల సేవ చాలా బాగుంటుంది. స్వామివారిని అలంకరించిన సేపు మిమ్మల్ని కూర్చొనిస్తారు లోపల. నెక్స్ట్ రెండోది అర్చన. అక్కడ మీ గోత్రనామాలు ఇవన్నీ చదువుకోమని చెప్తారు. మీ పేరున అర్చన కూడా జరుగుతుంది. సేవ టైం వచ్చేసి ఉదయం 4:30. రిపోర్టింగ్ అరగంట ముందే వాళ్ళు కాబట్టి 4 గంటలకి. ఓకేనండి. పైన టికెట్ ధర కూడా చూపించే చూడండి. తోమాల సేవ 220 రూపాయలు, అర్చన 220 రూపాయలు. అదేవిధంగా అష్టదళ పాదద్వారాధన ఈ సేవ 1250 రూపాయలు అండి. ఇక్కడ ఏంటంటే 108 బంగారు పూలతో స్వామివారికి పూజ చేస్తారన్నమాట, ఒక్కొక్క నామం చెప్పుకుంటూ. సో సేవ వచ్చేసి మనకు 9 గంటలకండి. రిపోర్టింగ్ టైం 8:30కి. ఇది టైం మార్చారు అండి. పాత టైం ఇంకా తక్కువగా ఉంటుంది. సో భక్తుల విషయాన్ని గమనించండి. ఎప్పుడైనా సరే ఇవన్నీ కూడా మీ టైమింగ్స్ కొంచెం అటు ఇటు అవ్వచ్చండి. సో మీరు ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు అక్కడ రిపోర్టింగ్ టైము, సేవ టైం అని ఉంటుంది. సేవ టైం ఉండకపోవచ్చు. రిపోర్టింగ్ టైం ఎన్ని గంటలు ఉందో ఆ టైంకి వెళ్తే సరిపోతుంది మీరు. తర్వాత సుప్రభాతం అసలు ముందు పెట్టవలసిన చివరిని పెట్టారు. టికెట్ ధర వచ్చేసి 120 రూపాయలు. సేవ టైమింగ్ వచ్చేసి 3 గంటలకు. ఒక్కొక్కసారి మనకు 2 గంటలకు కూడా జరుగుతుంటుంది అనమాట. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పినట్టుగా నేను చూసుకోండి. రిపోర్టింగ్ టైం 2 గంటలు అన్నారు, కానీ మీరు 1:30 టైం కల్లా వెళ్ళిపోండి. 1 గంట కల్లా ఉంటే కనుక ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు ఇందులో. జనాలను బట్టి ముందు పంపిస్తూ ఉంటారు. సో ఇది చూసిన తర్వాత ఇక్కడ క్యాలెండర్ అని చూడండి. ఈ క్యాలెండర్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అనేది మీరు క్లిక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో అప్పుడే మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ లేదండి నాకు అర్చనే కావాలి అనుకున్నారనుకోండి, అర్చనే క్లిక్ చేసుకుంటే అర్చన ఒకటే మీకు సెలెక్ట్ అవుద్ది అనమాట. సో ఏ సేవ కలితే ఆ సేవ సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ అన్న పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎన్ని ఉన్నాయని చూపిస్తారు మనకు. తోమాల సేవ అయితే కనుక వారంలో 3 రోజులు ఉంటుంది. మంగళవారం, బుధవారం, గురువారం. అర్చన కూడా సేమ్ మంగళవారం, బుధవారం, గురువారం. అష్టదళ పాదద్వారాధన ఓన్లీ వచ్చేసి మనకు మంగళవారం నాడే ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా మనకు సుప్రభాతం చూడండి ప్రతిరోజు ఉంటుంది. మొన్న ఇది డిసెంబర్ నెలలో చేస్తుంది అనమాట. సో ఇప్పుడన్నా ఒకటే కాబట్టి మీకు ఇదే చూపిస్తాను నేను. నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూపిస్తారు. సో టోటల్ టికెట్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తారు అనమాట. ఇక్కడ అప్పుడైతే మరీ దారుణం, 4000 టికెట్స్ ఉన్నాయి మనకు. సాధారణంగా 7000 వరకు టికెట్స్ అనేవి ఉంటాయండి. లక్కీ డిప్ వేసే వాళ్ళు 2 లక్షల మంది ఉంటున్నారనమాట. సో 2 లక్షలకి 7000కి సంబంధం ఉండదు. కాబట్టి మీరు ట్రై చేస్తూనే ఉండాలి. సో సెలెక్ట్ ఆల్ సేవాస్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే కనుక మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇదంతా అయిపోయాక ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకు ఫైనల్గా చూడండి, సెలెక్ట్ ఆల్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మరలా ఒకసారి మనకు ఏ సేవ సెలెక్ట్ అయింది ఏంటంటే టిక్లు మాకు పెట్టి చూపిస్తున్న చూడండి వెనకాల. సో అంతా అయిన తర్వాత కన్ఫర్మ్ సబ్మిట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీది ఓకే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్టు మెసేజ్ వస్తుంది. ఇది సేవ సెలెక్ట్ అయినట్టు కాదండి. మనకు టైం అయిపోయిన తర్వాత అంటే సాధారణ మధ్యాహ్నం 12 గంటలకి తీస్తూ ఉంటారు. 20వ తారీఖు కానీ లేదంటే 21 పడితే 21వ తారీఖు. సో మీకు ఆల్రెడీ డేట్లు ముందు తెలుస్తాయి కాబట్టి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు కన్ఫామ్గా మెసేజ్ అని వస్తుంది. లేదు అనుకుంటే కనుక మీరు టీటీడీ యాప్లో లాగిన్ అయ్యి సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే కనుక మీరు సేవ ఏ నెలలో వేశారు, ఎప్పుడు సెలెక్ట్ అయ్యారని అన్నీ చూపిస్తుంది అనమాట. ఇంకా పేమెంట్ విధానంకి వస్తే కనుక మీకు ఒక సెలెక్ట్ అయిన తర్వాత మీకు పేమెంట్ చేయడంలో ఇబ్బంది ఉంటే కనుక మీరు నాకు మెసేజ్ చేయండి. మీరు సెలెక్ట్ అయ్యండి అని చెప్పి మీ పేమెంట్ చేయడంలో నేను సహకరిస్తాను తప్పకుండా. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.